హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ నుండి మనకి 25 క్వశ్చన్స్ వస్తాయని మనకు తెలుసు. మరి 25కి మ్యాక్సిమం క్వశ్చన్స్ చేయగలుగుతామంటే 100% చేయగలుగుతాం. ఇందులో మీకు బేసిక్స్ అంటే ఫస్ట్ మీకు సింప్లిఫికేషన్స్ డిస్కస్ చేస్తాను. సింప్లిఫికేషన్స్ నుండి మనకి 3 to 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇస్తున్నారు. అవి కూడా జస్ట్ మీరు చూడగానే సెకండ్స్లో ఎలా ఆన్సర్ చేయొచ్చు మీకు డిస్కస్ చేస్తాను. జనరల్గా ఈ సింప్లిఫికేషన్స్లో మనకి స్క్వేర్ రూట్, అలాగే ఫ్రాక్షన్స్, పర్సంటేజ్, డెసిమల్స్ ఇలా వీటిని బేస్ చేసుకొని ఖచ్చితంగా మనకి 3 to 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఈరోజు ఈ వీడియోలో మనకి స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేస్తాను. అలాగే మనకు 1 by 1 అంటే సింప్లిఫికేషన్ సంబంధించిన ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఏవైతే వస్తున్నాయో మీకు అదర్ వీడియోస్లో మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, రైట్. ఇందులో మనకి ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకుంటే స్క్వేర్ రూట్, వర్గమూలం. సో మనకి ఈ స్క్వేర్ రూట్కి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్స్ అప్ టు 20 వరకు ఐడియా ఉండాలి. ఓకే, రైట్. జనరల్గా మనకి అప్ టు 9-10 స్క్వేర్స్ వరకు ఐడియా ఉంటాయి. ఓకే, బట్ 11 నుంచి 19 వరకు మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే మనం బట్టి పడుతుంటాం, బట్ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అడిగితే మర్చిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మీకు దీనికి సంబంధించి ఫస్ట్ ఒక ట్రిక్ డిస్కస్ చేస్తాను. అంటే 20 స్క్వేర్స్ వరకు మీరు ఎలాంటి బైహార్ట్ చేయకుండా చాలా ఈజీగా, అంటే లైఫ్ లాంగ్ ఎప్పుడు మీరు ఎవరు అడిగినా చాలా ఈజీగా ఆన్సర్ ఎలా చేయాలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ మనకి 11 స్క్వేర్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఉంది కదా, 1 స్క్వేర్ 1 తీసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ 11కి +1 యాడ్ చేయండి. 11 + 1 ఎంత? 12. సో ఆన్సర్ ఏమవుతుంది? 120. దట్స్ ఇట్. ఓకే, రైట్. నా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 12 స్క్వేర్. ఫస్ట్ ఏం చేయాలి? 2 స్క్వేర్ 4. ఫస్ట్ యూనిట్ డిజిట్ స్క్వేర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? 12కి +2 యాడ్ చేయండి. ఓకే, 12 + 2 14. దాట్స్ ఇట్. ఆన్సర్ 144. రైట్. నా అలాగే 13 స్క్వేర్. ఫస్ట్ ఏం చేయాలి? 3 స్క్వేర్ 9. నెక్స్ట్ ఏం చేయాలి? 13కి +3 యాడ్ చేయాలి. ఓకే, 13 + 3 16. అలాగే 14 స్క్వేర్. 4 స్క్వేర్ 16. 16 అంటే 6 తీసుకోవాలి, 1 క్యారీ తీసుకోవాలి. నెక్స్ట్ 14 ప్లస్ అంటే 10 కంటే ఎంతైతే ఎక్కువ ఉందో అది యాడ్ చేయండి అంతే. 14 అంటే 10 కంటే ఎంత ఎక్కువ ఉంది? 4. ఆ 4ని యాడ్ చేయండి. 14 + 4 18. ఇప్పుడు ఈ 1 తీసుకోండి. 18 + 1 19. దట్స్ ఇట్. ఓకే, రైట్. అలాగే 15 స్క్వేర్. 5 స్క్వేర్ 25. 2 క్యారీ కదా, రైట్. నెక్స్ట్ 15 + 5 20 + 2 22. రైట్. నౌ నెక్స్ట్ 16 స్క్వేర్. 6 స్క్వేర్ 36. 3 క్యారీ, రైట్. 16 + 6 22 + 3 25. నెక్స్ట్ 17 స్క్వేర్. ఇంకా అప్ టు 19 వరకు సేమ్ కాన్సెప్ట్. మీరు వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ఓకే, రైట్. 7 స్క్వేర్ 49. 4 క్యారీ. 17 + 7. 17 + 7 ఎంత? 24 + 4 28. నెక్స్ట్ 18 స్క్వేర్. 8 స్క్వేర్ 64. 6 క్యారీ. 18 + 8 26 + 6 32. నెక్స్ట్ 19 స్క్వేర్. 9 స్క్వేర్ 81. 8 క్యారీ. 19 + 9. 19 + 9 ఎంత? 28. 28 + 8 361. దట్స్ ఇట్. ఓకే, రైట్. సో ఇలా మీరు స్క్వేర్స్ అప్ టు 20 స్క్వేర్స్ వరకు చాలా ఈజీగా చెప్పగలుగుతారు. ఓకే, రైట్. బట్ కొంచెం ప్రాక్టీస్ చేయాలి. రైట్. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి టెక్ డిస్కస్ చేశాను. బట్ మీరు ఏం చేస్తారంటే మైండ్లో కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 స్క్వేర్ అనుకోండి. అఫ్కోర్స్ మీకు ఐడియా ఉంటే ఓకే, బట్ ఐడియా లేకుంటే బట్టి పట్టిన మళ్ళీ మర్చిపోతున్నాం సార్ అనుకునే వాళ్ళకి నేను ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాను. ఓకే, రైట్. కొంతమందికి అఫ్కోర్స్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి 20 స్క్వేర్స్ వరకు కొంతమందికి ఐడియా ఉంటుంది. ఐడియా ఉన్న వాళ్ళకి మళ్ళీ దీన్ని బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. సో ఐడియా లేని వాళ్ళకి, బైహార్ట్ చేసినా మళ్ళీ మర్చిపోతున్న వాళ్ళకి, ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు ఒక ట్రిక్ డిస్కస్ చేస్తున్నాను. ఓకే, రైట్. 12 స్క్వేర్ అనుకోండి. సింప్లీ 12 స్క్వేర్ అంటే ఏం చేయాలి? 2 స్క్వేర్ 4. ఈ 12కి 2 యాడ్ చేయండి అంతే. 12 + 2 4 144. నెక్స్ట్ 13 స్క్వేర్.
3 square 9, 13 plus 3 16, 169. అలాగే 14 స్క్వేర్ 4 స్క్వేర్ 16 అంటే 6 తీసుకోవాలి 1 క్యారీ 14 ప్లస్ 4 18 ప్లస్ 1 19 196. అలా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఏ స్క్వేర్ అడిగినా మీరు ఇమ్మీడియట్లీ ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకే రైట్. నెక్స్ట్ మనకి ఈ స్క్వేర్స్ అనేవి జనరల్గా మనకి అప్ టు 9 స్క్వేర్స్ వరకు అయితే అందరికీ ఐడియా ఉంటుంది. ఓకే రైట్. సో మనకి రీసెంట్ ఎగ్జామ్లో మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ 2018లో సింప్లిఫికేషన్ సంబంధించి స్క్వేర్ రూట్ సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని ఇచ్చారు. సో వాటిని ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. ఇక్కడ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 3481కి వర్గమూలం ఎంత అన్నాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అసలు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయకుండానే మీరు డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకే రైట్. దానికంటే ముందు మీరు ఫస్ట్ మీకు ఐడియా ఉండాల్సింది ఫస్ట్ 1 స్క్వేర్ 1, అలాగే 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, అలా అప్ టు 9 స్క్వేర్ వరకు మనందరికీ తెలుసు రైట్. 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81 రైట్. నా ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ని గమనిస్తే ఇక్కడ ఎన్ డిజిట్ 1 అని చూడండి. ఎన్ డిజిట్ అంటే యూనిట్ డిజిట్ 1 ఉన్నప్పుడు మనకి ఛాన్సెస్ ఏముంటాయి. ఇక్కడ మనకి 1 స్క్వేర్ 1 అంటే అది 1 స్క్వేర్ 1, ఇక్కడ 9 స్క్వేర్ 81, ఇక్కడ కూడా 1 ఉంది. అంటే మనకి ఆన్సర్ ఖచ్చితంగా అది 1 అయినా ఉండాలి, ఎన్ డిజిట్ 9 అయినా ఉండాలి. ఓకే అంటే 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే రైట్. ఇక్కడ ఎన్ డిజిట్ 1 ఉంది కాబట్టి మనకి 1 స్క్వేర్ 1, 9 స్క్వేర్ 81 అంటే అక్కడ 1 రావడానికి ఛాన్స్ ఏముంది. ఇక్కడ మనకి ఆన్సర్ 9 కావచ్చు లేదా 1 కావచ్చు. ఒక్కసారి మీరు ఆప్షన్స్ని గమనిస్తే ఇక్కడ 1 ఎక్కడ లేదు, 9 ఉంది. సో డైరెక్ట్గా మీరు ఆన్సర్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా మనకు ఆ స్క్వేర్ రూట్ అనే కాన్సెప్టే అప్లై చేయకుండా డైరెక్ట్గా మీరు చూడగానే ఆన్సర్ చేయొచ్చు. సో ఇది నేను ఇచ్చిన ఆప్షన్స్ కాదు, ఆల్రెడీ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ని మీకు తీసుకొని డిస్కస్ చేస్తున్నాను. ఓకే రైట్. సో అలాగే కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ 15625 ఇక్కడ ఎన్ డిజిట్ 5 ఉంది. 5 అంటే మనకి ఛాన్స్ ఏముంటుంది, మనకి ఇక్కడ ఎన్ డిజిట్ 5 రావాలంటే 5 స్క్వేర్ 25, ఓన్లీ 5 ఛాన్స్ ఉంది, ఎక్కడ ఛాన్స్ లేదు. ఓకే రైట్. అంటే ఖచ్చితంగా మనకి ఆన్సర్లో ఎన్ డిజిట్ 5 ఉండాలి. కానీ ఇక్కడ ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే 150 ఆన్సర్ కాదు, మిగతా 3 ఛాన్సెస్ ఉన్నాయి రైట్. నా ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఇగ్నోర్ చేయండి. ఆల్వేస్ ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ ఇగ్నోర్ చేసి మిగతా వాల్యూకి ఏదైతే ఉందో ఆ వాల్యూకి నియరెస్ట్ స్క్వేర్ చూసుకోండి. ఓకే రైట్. ఇప్పుడు ఆ 25ని ఇగ్నోర్ చేస్తే మనకి మిగిలింది ఎంత, 156. ఆ 156 అనేది ఏ నెంబర్ స్క్వేర్కి నియరెస్ట్గా ఉందని చూసుకోవాలి. ఓకే రైట్. ఇక్కడ మనకి ఈ 3 ఆప్షన్లో 13, 12, 14 ఇచ్చారు. 13 స్క్వేర్ ఎంత, మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. 13 స్క్వేర్ ఎంత, 3 స్క్వేర్ 9, 13 ప్లస్ 3 16, 169 అంటే 13కి దగ్గరలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకుంటే 12 స్క్వేర్ ఎంత, 2 స్క్వేర్ 4, 12 ప్లస్ 2 14, 144. కానీ ఇక్కడ 156 అంది. అంటే 13 స్క్వేర్ అంటే మనకి 169 అయిపోయింది. అంటే ఈ 156 మనకి ఏ నెంబర్ స్క్వేర్ దగ్గరలో ఉంది, 13 దగ్గరలో ఉందా, 12 దగ్గరలో ఉందా. 12 స్క్వేర్ ఎంత, 144, 13 స్క్వేర్ ఎంత, 169 అంటే దీనికంటే ఎక్కువ అయిపోయింది. అంటే ఇప్పుడు కూడా ఈ 156 ఇక్కడ ఉన్న వాల్యూ కంటే ఎక్కువ కావద్దు. అంటే అప్పుడు ఏ నెంబర్ తీసుకోవాలి, 12 తీసుకోవాలా, 13 తీసుకోవాలా. 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169. ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో 156 ఏ స్క్వేర్ నెంబర్కి దగ్గరలో ఉందో చూసుకోవాలి. 12 స్క్వేర్ దగ్గరలో ఉందో, 13 స్క్వేర్ దగ్గర ఉందో. 13 స్క్వేర్ తీసుకుంటే 169 దీనికంటే ఎక్కువ అయిపోయింది. సో దీనికంటే ఎక్కువ ఉండదు. అప్పుడు ఏం తీసుకోవాలి, 12. సో ఆన్సర్ ఏమవుతుంది, ఖచ్చితంగా 125 అవుతుంది. ఓకే ఇలా మనం చూడగానే అంటే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయకుండానే చూడగానే మనం ఆన్సర్ చెప్పవచ్చు. ఓకే రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 16900. ఆఫ్ కోర్స్ 00 అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ మనకు అన్నింటిలో 0 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆప్షన్లో అన్నింటిలో 0 ఇచ్చారు. సో 169 అనేది దేని స్క్వేరు మీకు తెలుసు. అది 12 స్క్వేర్ ఎంత, 144, 13 స్క్వేర్ ఎంత ఇప్పుడే చెప్పాను, 169. సో ఆన్సర్ ఏమవుతుంది, 130. ఓకే రైట్.
నెక్స్ట్ మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఇక్కడ మనకి 2 జీరోస్ ఉన్నాయి కదా, 2 జీరోస్ అంటే మనకి స్క్వేర్ రూట్లో 2 జీరోస్ అంటే మనకి దాని ఆన్సర్ ఏమవుతుంది 1 జీరో వస్తుంది. ఇన్ కేస్ 4 జీరోస్ ఉన్నాయి అనుకోండి మనకు ఆన్సర్ ఏమొస్తుంది 2 జీరోస్ వస్తాయి. ఓకే రైట్. నెక్స్ట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 0.576 రైట్. అఫ్ కోర్స్ మీకు ఇప్పుడు నేను చెప్తున్నది చూడగానే మనం ఆన్సర్స్ ఎలా చెప్పొచ్చు డిస్కస్ చేస్తాను. ఒకవేళ మనకు అలాంటి సిచ్యువేషన్ లేకపోతే యాక్చువల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో దానికి కూడా ఒక సింపుల్ ట్రిక్ డిస్కస్ చేస్తాను. మీరు అలా కూడా సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే రైట్. సో ఫస్ట్ మనకి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు జస్ట్ బై ఇన్స్పెక్షన్ చూడగానే ఆన్సర్స్ ఎలా చేయాలో డిస్కస్ చేస్తాను. ఓకే రైట్. సో ఇక్కడ మనకి డెసిమల్స్లో ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ 0.0576 ఇచ్చారు. డెసిమల్స్లో ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్లో మనకి ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, 4 డిజిట్స్ ముందు ఉంది. ఓకే రైట్. ఇది స్క్వేర్ రూట్ కాబట్టి మనకి ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది 4 డిజిట్స్ బై 2 చేయాలి ఆల్వేస్. ఓకే రైట్. సో ఇక్కడ 4/2 చేస్తే ఎంత వస్తుంది మనకి 2, అంటే 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. ఓకే రైట్. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి కాబట్టి ఇది కాదు అంటే 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే రైట్. నెక్స్ట్ ఏంటంటే మనకి యూనిట్ డిజిట్ మీరు అబ్జర్వ్ చేస్తే 6 ఉంది. అక్కడ 6 రావాలంటే మనకి ఏ నెంబర్ స్క్వేర్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ 6 వస్తుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఇక్కడ 6 రావాలంటే 4 స్క్వేర్ 16 అంటే 6 వస్తుంది. అలాగే 6 స్క్వేర్ 36 అంటే ఇక్కడ కూడా 6 వస్తుంది. అంటే మనకి ఛాన్సెస్ ఏమున్నాయి 4 కానీ 6 కానీ కావాలి ఆన్సర్లో. యూనిట్ డిజిట్ మస్ట్ బి 4 కానీ 6 కానీ కావాలి. ఈ రెండు ఆప్షన్లో 4 కానీ 6 కానీ అంటే ఇక్కడే ఉంది కాబట్టి 100% ఇదే ఆన్సర్ అవుతుంది. క్లియర్ రైట్. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ కూడా డెసిమల్స్లో ఇచ్చారు. ఓకే ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది మనకి 6 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది. రైట్. 6 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంటే ఏం చేయాలి 6/2 ఆల్వేస్ స్క్వేర్ రూట్ కాబట్టి బై 2 చేయాలి. ఎంత వస్తుంది మనకి 3, అంటే మనకి ఆన్సర్లో డెసిమల్ పాయింట్ అనేది 3 డిజిట్స్ ముందు ఉండాలి. ఓకే సో ఏ ఆప్షన్లో ఉంది ఇది లేదు. రైట్. ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో 3 ఆప్షన్స్లో మనకి ఇక్కడ యూనిట్ డిజిట్ 4 ఉంది కాబట్టి 4 రావాలి అంటే మనకి ఛాన్సెస్ ఏమున్నాయి 2 స్క్వేర్ 4 అలాగే 8 స్క్వేర్ 64 అంటే యూనిట్ డిజిట్ మనకి ఆప్షన్లో 2 కానీ 8 కానీ ఉండాలి. ఈ 3 ఆప్షన్లో మనకి 8 లేనే లేదు, 2 ఇక్కడే ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది 0.042. క్లియర్ రైట్. సో ఇలా ఇవి నేను ఇచ్చిన ఆప్షన్స్ కాదు, ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఎగ్జామ్లో మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో 2018లో ఇచ్చిన క్వశ్చన్స్ నేను యాజ్ ఇట్ ఈజే తీసుకున్నాను. ఎనీహౌ ఎప్పుడు ఇలాగే వస్తాయని కాదు. సో ఇలా వచ్చినప్పుడు ఇలా థింక్ చేసి ఆన్సర్ చేయండి. ఓకే ఇన్ కేస్ ఇలా రాకపోతే ఆప్షన్స్ కన్ఫ్యూజ్ చేసి సో రెండు కూడా ఇక్కడ 4 ఉంది ఇక్కడ కూడా 4 ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి కేసులో మనం స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు డిస్కస్ చేస్తాను. ఓకే రైట్. సో మనకి స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే 3481 ఉంది. ఓకే సో జాగ్రత్తగా వినండి. 3481 స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో మీకు ఒక బెస్ట్ ట్రిక్ నేను డిస్కస్ చేయబోతున్నాను. అఫ్ కోర్స్ మనకి యాక్చువల్గా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి 6 మెథడ్స్ ఉన్నాయి. అంటే 6 డిఫరెంట్ ట్రిక్స్ మనం అప్లై చేసి ఆన్సర్ని మనం తీసుకురావచ్చు. అయితే మీకు ఒక బెస్ట్ ట్రిక్ అంటే చూడగానే సెకండ్స్లో మనం ఆన్సర్ ఎలా చేయొచ్చో డిస్కస్ చేస్తాను. ఓకే జస్ట్ కేర్ఫుల్గా వినండి. రైట్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆల్వేస్ 2 డిజిట్స్ని ఇగ్నోర్ చేయండి. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్లో లాస్ట్ 2 డిజిట్స్ని ఇగ్నోర్ చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 34. ఈ 34 అనేది ఏ నెంబర్కి నియరెస్ట్ స్క్వేర్ చూసుకోండి. మనకు తెలుసు అప్ టు 9 స్క్వేర్స్ వరకు మన అందరికీ ఐడియా ఉంది కదా. రైట్. 5 స్క్వేర్ ఎంత 25, 6 స్క్వేర్ ఎంత 36. అంటే మనకి 36 అంటే 34 కంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి 34 కంటే ఎక్కువ ఉండొద్దు. సో అప్పుడు ఏం తీసుకోవాలి, ఏ నెంబర్ స్క్వేర్ దగ్గరలో ఉందంటే ఏం చేయాలి 5 స్క్వేర్. క్లియర్ రైట్. 5 స్క్వేర్ 25. ఇంకా రిమైండర్ ఎంత ఉంది మనకి 34లో రిమైండర్ చూసుకోండి. 34లో రిమైండర్ ఎంత ఉంది మనకి 5 స్క్వేర్ 25 రిమైండర్ ఎంత ఉంది 9. ఓకే 9 పక్కన రాసుకోండి. ఇక్కడ జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నామో దాన్ని డబల్ చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ టైం చూసుకోండి అంతే. ఇక్కడ 5 ఉంది కదా దాన్ని డబల్ చేయండి అంటే 10. 98లో ఈ 10 ఎన్ని టైమ్స్ ఉందో చూసుకోండి. ఎన్ని టైమ్స్ పోతుంది 10 9 టైమ్స్. 10 9 గా 90. దట్స్ ఇట్. ఓకే ఇంకా రిమైండర్ ఎంత ఉంది 8.
సో ఆన్సర్ ఏమవుతుంది 59. మీకు స్టార్టింగ్లో అలా అనిపిస్తుంది ఏదో కొంచెం డిఫరెంట్గా ఉందేమో అనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు వేరే మెథడ్ ఐడియా ఉంటే అదే ఈజీగా అనిపిస్తుంది. బట్ నేను ఇంతకుముందు చెప్పాను కదా 6 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అందులో ది బెస్ట్ అంటే మీరు కొంచెం ఐడియా వచ్చేస్తే దీన్ని కూడా ఇవేమి చేయకుండానే చూడగానే ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకే రైట్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఏం చేయాలి, లాస్ట్ 2 digits ఇగ్నోర్ చేయండి. మిగిలింది ఎంత 34. 34 అనేది ఏ నెంబర్ స్క్వేర్ దగ్గర ఉందో చూసుకోండి. 5 స్క్వేర్ 25. ఒకవేళ మీరు 6 స్క్వేర్ తీసుకుంటే 36 అవుతుంది. అది 34 కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి 5 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ దగ్గర ఉంది కాబట్టి 5 తీసుకోవాలి. 5 స్క్వేర్ 25. 34లో రిమైండర్ ఎంత 25 పోతే రిమైనింగ్ ఎంత 9. 9 పక్కన రాసుకోండి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది 98 అవుతుంది. 981 కాదు 98 అవుతుంది. జస్ట్ ఏం లేదు, ఇప్పుడు దీన్ని డబల్ చేయండి. ఇక్కడ ఏ నెంబర్ తీసుకుని డబల్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకున్నాం అంతే. 5 డబల్ చేస్తే ఎంత 10. 10 98లో ఎన్ని టైమ్స్ ఉంది 9 టైమ్స్. 10 9 జా 90. ఇంకా 8 ఉంది అందులో. ఆ 8 ఏదైనా సరే ఎప్పుడైనా సరే రిమైండర్ వచ్చినప్పుడు దాన్ని నెక్స్ట్ డిజిట్కి యాడ్ చేయండి. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు ఆన్సర్ కరెక్టా లేదని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఇక్కడ 81 ఉంది, ఇక్కడ 9 ఉంది. 9 స్క్వేర్ 81 కదా, అంటే యూనిట్ డిజిట్ ఖచ్చితంగా ఈ రిమైండర్ వాల్యూ ఏదో స్క్వేర్ వాల్యూ అయి ఉండాలి. అవుతుంది కూడా. ఇన్ కేస్ కాకపోతే, ఎప్పుడైనా కాకపోతే ముందు నెంబర్తో మల్టిప్లై చేయండి. సో మీకు ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే రైట్. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది చూడండి 15625. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇవి ఎగ్జామ్లో 90% మీరు ఎగ్జాక్ట్ వాల్యూ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం మీరు స్మార్ట్గా ఇంతకుముందు నేనైతే ఆన్సర్స్ చెప్పానో అలా మీరు స్మార్ట్గా థింక్ చేయగలిగితే మ్యాక్సిమం క్వశ్చన్స్ సెకండ్స్లోనే చూడగానే ఆన్సర్ చేయగలుగుతారు. ఇన్ కేస్ అవసరమైతే అలా లేదు సార్ మరి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఏం చేయాలనుకుంటే అప్పుడు ఈ ట్రిక్ అప్లై చేయండి. ఓకే, ఇది కూడా సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఏం చెప్పాను, ఆల్వేస్ లాస్ట్ 2 digits ఇగ్నోర్ చేయండి. ఓకే రైట్. ఇప్పుడు 156 ఉంది. 156 ఏ నెంబర్ స్క్వేర్ దగ్గరలో ఉందో చూసుకోండి. మనం డిస్కస్ చేసాం. 12 స్క్వేర్ ఎంత 144. 13 స్క్వేర్ ఎంత 169. అంటే 116 అంటే 156 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 13 తీసుకోవద్దు, 12 తీసుకోండి. ఓకే నా 12 స్క్వేర్ ఎంత 144. అంటే 156లో 144 పోతే రిమైనింగ్ ఎంత ఉంది, రిమైనింగ్ 144. 156 అంటే 12 అంటే 122కు తీసుకోవాలి ఈ వాల్యూ. ఇప్పుడు ఏం చేయాలి, 12ని డబల్ చేయండి. 24 ఎన్ని టైమ్స్ ఉంది 122లో చూసుకోండి. 24 122లో ఎన్ని టైమ్స్ ఉంది 5 టైమ్స్ కదా. 24 5 120 అవుతుంది. ఇంకా మిగిలింది ఎంత 2. దట్స్ ఇట్, ఓవర్ ఆన్సర్. ఓకే రైట్. కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఒక 10 15 20 అలా చేశారంటే లైఫ్ లాంగ్ మీరు ఎప్పుడూ మర్చిపోరు ఈ కాన్సెప్ట్ కూడా. ఎలాంటి సిచ్యువేషన్ సరే ఈ స్టెప్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ చూడగానే ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకే రైట్. ఇప్పుడు నేను చెప్పాను కదా 25 కన్ఫర్మ్ చేసుకోవచ్చు. 25 దేని స్క్వేర్ ఇది 5 స్క్వేర్. సో 100% యువర్ ఆన్సర్ కరెక్ట్. ఓకే రైట్. మళ్ళీ ఒకసారి చూడండి, 2 నెంబర్స్ని ఇగ్నోర్ చేయాలి. 156 దేనికి స్క్వేర్ 12. 12 స్క్వేర్ 144. రిమైండర్ ఎంత 12. దీనికి యాడ్ చేయండి 122 అవుతుంది. ఇక్కడ ఏ నెంబర్ ఉన్నా డబల్ చేయండి అంతే. డబల్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవడమే. ఓకే 12 డబల్ చేస్తే ఎంత 144. 12 డబల్ చేసింది 24. సారీ 24 ఎన్ని టైమ్స్ ఉంది 122లో. 24 ఎన్ని టైమ్స్ ఉందో చూసుకోండి. 5 టైమ్స్ పోతుంది కదా. 24 5 టైమ్స్ ఎంత 120. ఇంకా మిగిలింది 2 కాబట్టి ఆ 2 దీనికి యాడ్ చేస్తే 25 అయింది. సో అప్పుడు ఏమవుతుంది 5 స్క్వేర్ 25. సో ఆన్సర్ ఏమవుతుంది 125. క్లియర్ రైట్. నెక్స్ట్ సో అఫ్ కోర్స్ ఇది చూడగానే చెప్పవచ్చు మనకి 169 స్క్వేర్ రూట్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ దేని స్క్వేర్ ఇది 13. సో చూడగానే మీకు ఆన్సర్ వస్తుంది 13 స్క్వేర్. ఓకే రైట్. అండ్ 0.0576 ఫస్ట్ మీరు 576 స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయండి. డెసిమల్స్ ఎలా ట్రీట్ చేయాలో మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఇప్పుడు ఏం చెప్పాను, ఇంతకుముందు ఏం చెప్పాను, ఆల్వేస్ లాస్ట్ 2 digitsని ఇగ్నోర్ చేయండి. ఓకే లాస్ట్ 2 digitsని ఇగ్నోర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏముంది 5 ఏ నెంబర్కి స్క్వేర్కి దగ్గరలో ఉంది. 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. 9 అంటే ఎక్కువైపోయింది కాబట్టి 2 స్క్వేర్ తీసుకోవాలి. రిమైండర్ ఎంత 1. ఏమీ లేదు, జస్ట్ డబల్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకోండి అంతే, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే 2ని డబల్ చేస్తే ఎంత 4. 4 17లో ఎన్ని టైమ్స్ పోతుంది చూసుకోండి. 4 ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్సే కదా. 4 4 జా 16. దాట్స్ ఇట్. ఇంకా రిమైండర్ ఎంత ఉంది 17లో 1. అయిపోయింది ఆన్సర్. ఓకే సో ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఇలా చూడగానే మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. కొంచెం ప్రాక్టీస్ చేయాలి. 5 దేనికి నియరెస్ట్ స్క్వేర్ అది 2. 2 స్క్వేర్ 4, 1 17.
2ని డబల్ చేయండి 4 ఎన్ని టైమ్స్ పోతే 17లో 4 టైమ్స్, దట్స్ ఇట్ ఓవర్. ఇలా చూడగానే మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకే, క్లియర్, రైట్. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.01764. పాయింట్స్ని ఇగ్నోర్ చేయండి. ఇక్కడ పాయింట్స్ ఎలా తీసుకోవాలి చెప్పాను, 1764 తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ మీరు అప్లై చేస్తే జస్ట్ మీరు చూడగానే వితౌట్ పెన్ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకే, లాస్ట్ 2 ఇట్స్ ఇగ్నోర్ చేయండి. 17 ఏ నెంబర్ స్క్వేర్ దగ్గరలో ఉంది, 4 స్క్వేర్. ఓకే, అంటే 4 ఫస్ట్ డిజిట్ చూస్తుంది కదా, కన్ఫర్మ్. 4 స్క్వేర్ 16 అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, 1. దీనికి యాడ్ చేయండి, 16 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, 4ని డబల్ చేయండి అంతే, 8. 16లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్సే కదా, దాట్స్ ఇట్. ఆన్సర్ ఏమవుతుంది, 42. ఇలా మీరు జస్ట్ బై అబ్జర్వేషన్ డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. బట్ కొంచెం ప్రాక్టీస్ చేయాలి. స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అనిపించినా ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎనీయా, సో ఇలాంటి సిచ్యువేషన్ 90% మీకు రాకపోవచ్చు ఎగ్జామ్లో, ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా ఎక్కడ కూడా మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన సిచ్యువేషన్ లేదు మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే. ఓకే, ఇన్ కేస్ అవసరం అనుకుంటే ఈ ట్రిక్ అప్లై చేసి కూడా మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.